ఇదే ఇలా నిమ్మకాయలు అన్నీ క్లీన్గా కడుక్కొని ఇట్లా బొక్కల గిన్నెలో ఆరవేసుకొని నిమ్మకాయలు అన్నీ ఇవి వాటర్లో ఆరవేసుకొని ఒక్కొక్క కాయను అంతా ఆరిన తర్వాత క్లీన్ చేసుకొని క్లాత్తో అంతా తుడుచుకొని ఇలా గిన్నెలో అన్నీ వేసుకొని మొత్తం గిన్నెలో అన్నీ వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకునే కాయలన్నీ ఒక్కొక్కటిగా ఇలాంటి కప్పులో ఇలా కోసుకొని మొత్తము అన్ని సన్న ఒప్పులుగా కోసుకొని మనకి ఇష్టమైనంత సైజులో మనకి ఎంత సైజు లావు ఒప్పులు కావాలంటే కొంచెం లావుగా వేసుకోవచ్చు. నేనైతే ఇది ఈ సైజులో కోసుకుంటానా సన్న సైజులో, ఎందుకంటే బాగా ఊడుతాయి కాబట్టి ఈ సైజు కోసుకుంటానా. ఒక్కొక్క ఒప్పును వచ్చేసి 3 హాఫ్ నిమ్మకాయని 3 ఒప్పులు కోసుకుంటానా. అట్లా ఒక్కొక్క నిమ్మకాయ వచ్చేసి 6 ఒప్పులు ఇలాంటివి వచ్చేసి అన్నీ కోసి పెట్టుకొని ఇలాంటి 3 కప్పులు నిండా నిమ్మ పప్పులు అయితే 3 కప్పులు నిమ్మ పప్పులు వేసిన, హాఫ్ కప్పు వచ్చేసి సాల్ట్ వేసుకొని అంతా కలబెట్టుకోవాలి. మొత్తం అన్నిటిని మిగతా కొన్ని వచ్చేసి కొంచెం బాగలేకుండా కొన్ని ఉప్పులు అట్లా ఉన్నప్పుడు ఈ నిమ్మకాయలను వేస్ట్ చేయకోకుండా అన్నీ తరిగి ఇట్లా హాఫ్ చేసేసి రసాన్ని ఇట్లా పిండుకున్న రసం అంతా దాంట్లోనే ఈ నిమ్మ ఉప్పును సాల్ట్లోనే పోసేసి బాగా ఊరబెడితే బాగుంటుంది ఊరగాయ. ఇది ఇట్లా వేసుకొని పిండుకుండేది పిండాలి. ఇట్లా పిండిన రసాన్ని అంతా దాంట్లో పోసిచ్చి నిమ్మ పులుసు ఇలా పిండుకున్నా అంతా ఈ మిగిలిన నిమ్మ పులుసు అంతా దీంట్లోనే పోసి ఇట్లా వడగట్టుకొని విత్తనాలు లేకుండా ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ ఒప్పుల్లోనే విత్తనాలు ఉంటాయి. ఇలా అంతా పోసేసిన ఇరవై రోజుల తర్వాత ఇలా ఊడుతుంది. ఇలా కారం పొడి వేసి ఊరబెట్టిన తర్వాత పెట్టిన నూనె వేసి ఇప్పుడు చూసుకోవచ్చు బాగా సరిపోయింది. సాల్ట్ కొంచెం అట్లా తక్కువ అయితే వేసుకోవచ్చు. సాల్ట్ వరకు అయితే ఆవాల పొడి, సాల్ట్, నూనె వేసుకోవచ్చు. అదో ఊరగాయ సూపర్గా ఉంది. ఇక నిమ్మ ఉప్పులు చూడండి అలా ఉంది, సూపర్గా ఉంది.